నాకు కూడా చాలా డౌట్స్ వచ్చేవి. అసలు మనసు ఎక్కడుంది? అసలు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ తర్వాత అసలు ప్రాణం ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? మరి సూక్ష్మ శరీరం అంటే మనసు, ప్రాణం, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా సూక్ష్మం అంటున్నారు కదా! మరి భౌతిక శరీరం అంటే శరీరం కనపడుతోంది కదా! మరి అసలు కోరికలు ఎట్లా వస్తాయి ఈ ఆలోచనలు నేను అనుండేది. మనసు అంటే ఏం లేదబ్బా! ఆలోచన రావడాన్ని మనసంటారు. అంటే ఏంటి, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన తర్వాత వచ్చేటువంటి స్థలం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందంటే అందుకనే విజ్ఞానమయ కోసం సెంటర్ అని అన్నారు. అంటే ఏంటి అంటే ప్రాణశక్తి, జ్ఞానశక్తి కూడా కలిసే ఉంటాయి. రెండు నిజం చెప్పాలంటే ఇన్ని లేవు, ఒకటే. ఎప్పుడొస్తుంది నీకు అసలు ఎక్కడైతే నీకు కోరిక వస్తుందో అక్కడ ఆలోచన వస్తుంది. అంటే ఏంటి, మనసు అంటే ఆలోచనలే కదా. మనసు అంటే ఒక ముద్దలాగా ఎక్కడో పెట్టి లేదు కదా. ఇప్పుడు నాకు ఇది చెబదాము అనేటువంటి ఒక కోరిక కలిగింది అనుకుందాం సపోజు. ఎక్కడొచ్చింది నాకు ఈ ఆలోచన? నా కోరికలో నుంచే వచ్చింది. అంటే ఏంటి, మన కోరికలకు అనుగుణంగానే ఆలోచనలు వస్తాయి. కోరికలకు అనుగుణంగా వచ్చినటువంటి ఆలోచన ఏమన్నా చెయ్యగలదా? ఏం చెయ్యలేదు. ఊరికి ఆలోచన చేస్తుంది, ప్లాన్ వేస్తుంది. ఇదిగో ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చదువుకో, ఇలా ఉండు అని చెప్తుంది. మళ్ళీ చేసేది ఎవరు చేస్తుంది? ప్రాణం చేస్తుంది, ప్రాణశక్తి చేస్తుంది. ఎక్కడుంది ప్రాణశక్తి? ఈ ఆలోచన శక్తి కూడా ఉన్నది భగవతత్వం అనేది ఒక మధ్యలో ఒక సెంటర్, ఒక కేంద్రం అన్నాడు. అందుకని ఏం చేస్తారంటే హృదయం మీద ధ్యానం చెయ్యంటే కళ్ళు మూసుకుంటే మనకు సెంటర్ కనపడుతుంది కాబట్టి ఆ సెంటర్ ఏరియాలో చెయ్యమంటారు. అంటే మళ్ళీ ఆలోచన పెట్టడమే, మళ్ళీ చేయటం అంటే ఏముంది, అది ఊరికి ఆలోచన పెడుతుంది. భగవతత్వం నా హృదయంలోనే ఉంది అంటే ఈ సెంటర్లో ఉంది అని పెడతాం అనుకో. ఆ సెంటర్ అంటే ఎక్కడ? గుండె కొట్టుకునే ఏరియా అని సెంటర్ అని అనుకోవచ్చు. ముక్కు చివర సెంటర్ కనపడుతుంది. మళ్ళీ ఆజ్ఞాచక్రంలో కూడా సెంటర్ కనపడుతుంది. అంటే ఏంటి, అణువణువు ఉంది ప్రాణం, అంతే కదా. ప్రాణం ఇక్కడే ఉందని లేదు కదా. ఆ అణువణువు ఉన్నటువంటి ప్రాణశక్తి అట్లా అణువణువు విషయం జ్ఞానానికి తెలుసుగా, మన ఆలోచనలకు తెలుసుగా. ఎక్కడో చిటికన వేలు మీద కుట్టిన చీమ సంగతి కూడా మన ప్రాణం గ్రహిస్తుంది, ఆలోచన చేస్తుంది. అదిగో చీమ ఉందో లేదా పాము ఉందో లేదా తేలుందో తీసిపడే అని చెప్తుంది. అంటే ఏంటి, ఈ ఆలోచన శక్తి, ఈ జ్ఞానము, ఈ ప్రాణము కలిసి పనిచేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎలా అందుకని వీటికి కొన్ని ఆయుధాలు పెట్టాడు కదా. జ్ఞానశక్తికి మన మనసుకేమో జ్ఞానేంద్రియాలు పెట్టాడు, ప్రాణశక్తికేమో కర్మేంద్రియాలు పెట్టాడు. అందుకంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనసుతో కూడా కలిపి అన్ని ఇంద్రియాలు అన్నారు. అన్నీ అంటే ఏంటి, మనసు కూడా ఒక ఇంద్రియమే. అందుకని ఏంటి, మనదంతా కాకపోతే ఏంటి, మనం ఎందుకు వచ్చాము? ఈ శరీరం అనేది ప్రకృతి, ఇది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోకుండా ఉన్నది ఏదో అయితే ఒకటి ఉండుండొచ్చు కదా. రాత్రిపూట నిద్రలో మన మనసు లేకపోయినా మనం తెల్లవారు నిద్ర లేచిన తర్వాత నిద్ర పట్టింది అనే విషయం చెప్తున్నటువంటి పరమాత్మ తత్వ జ్ఞానం అయితే మనతోనే ఉంది. దాన్ని గ్రహించాలంటే ఏంటి, మన ఇంద్రియాల మీద, మన మనస్సు మీద, మన 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 ప్రాణం మీద మనం పనిచేసుకోవాలి. అదే హృదయం మీద చేసేటువంటి ధ్యానం.